హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ బీరకాయ కొత్తిమీర పచ్చడి. స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అర నిమిషం తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి అర నిమిషం వేగిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 10 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఒక ఉల్లిపాయ ముక్కలుగా చేసి వేసుకొని 1 నిమిషం తరువాత బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. బీరకాయలోని నీరు ఎగురుతున్నప్పుడు కొత్తిమీర, చింతపండు కొంచెం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని నీరంతా ఎగిరే వరకు ఉంచాలి. ఈ విధంగా నీరంతా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ధనియాలు పౌడర్ చేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇంకో మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా గళ్ళుప్పు, బీరకాయ ముక్కలలో వేసిన చింతపండుని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్లో ఉడికించిన బీరకాయ, టమాటా ముక్కలు, ధనియాల పౌడర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఒక వెల్లుల్లి రెబ్బ, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.